वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनी पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। पद्मावती पाहि अलमेल्मङ्गा पद्मनाभप्रिया अलमेल्मङ्गा पद्मोद्भवा पाहि अलमेल्मङ्गा पद्मालया पाहि अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा सुप्रसन्ना पाहि अलमेल्मङ्गा समुद्रतनया पाहि अलमेल्मङ्गा सुरपूजिता पाहि अलमेल्मङ्गा सरोजहस्ता देवी अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा सौभाग्यदायिनी अलमेल्मङ्गा सरसिजनयना अलमेल्मङ्गा सर्वज्ञशक्तिवे अलमेल्मङ्गा सर्वं सहा पाहि अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा दुःखप्रशमना अलमेल्मङ्गा दुष्टसंहारिणी अलमेल्मङ्गा शक्तिस्वरूपा अलमेल्मङ्गा दान्तस्वरूपिणी अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा सौम्य संलक्षण अलमेल्मङ्गा शान्तस्वरूपिणी अलमेल्मङ्गा संपत्करी पाहि अलमेल्मङ्गा सर्वतीर्थस्थिता अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा आद्यन्तरहिता अलमेल्मङ्गा आदिशक्तिवे नीवु अलमेल्मङ्गा अतीत दुर्गा पाहि अलमेल्मङ्गा अनन्त नित्या पाहि अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा మంత్రమూర్తి పాహి अलमेल्मङ्गा తిరుచానూరు దివ్యక్షేత్రంలో వేంచేసిన అమ్మవారి యొక్క వైభవాన్ని కళ్యాణోత్సవ రూపంలో వీక్షిస్తూ ఉన్నాం. ఇప్పటివరకు అమ్మవారి నామావళిని భక్తితో విన్నాం. పద్మోద్భవ సుందరి పద్మదళాయతాక్షి శ్రీ పద్మనాభుని దేవేరి పద్మావతి
మా మానస పద్మ నివాసినివై మము దయగను తల్లి కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్ మంగా. అపారమైనటువంటి కృపాకటాక్ష వీక్షణములు భక్తులపైన ప్రసరింపజేసేటటువంటి స్వామివారి యొక్క అంతరంగ వైశిష్యాన్ని పెంపొందించుకున్నటువంటి అమ్మా పద్మావతి, నీకు మా నమస్కారం. శ్రీ వెంకటేశాంతరంగా, భక్తుల హృదయాంతరంగా, కరుణ రసాంతరంగా అలర్మేల్ మంగా అని అమ్మకు విజ్ఞాపన చేస్తూ భక్తులంతా కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిరుచానూరు దివ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి అమ్మవారి కళ్యాణాన్ని భక్తితో వీక్షిస్తూ ఉండగా, అర్చకవరేణ్యులు పాంచరాత్రాగమాన్ని అనుసరించి అర్చనా కైంకర్యాన్ని సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తూ ఉండగా, వీక్షించే భక్తులకు ఆనందాన్ని కలిగిస్తూ స్వామివారు చక్కగా ఆపాదమస్తకం దర్శనమిస్తూ ఉన్నారు. శ్రీమన్ కృపాజల్నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తవత్సల సర్వశేషన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపజ్యే. అమ్మవారు పద్మసరోవరములో ఆవిర్భవించింది. పద్మములో వికసించిన పద్మములో పద్మాసన భంగంలో కూర్చుని పద్మములను చేతబూని పద్మం వంటి ముఖార విందముతో పద్మం వంటి నేత్రములతో పద్మావతిని పిలుచుకునే అమ్మవారికి పద్మములంటే ఇష్టం కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి పద్మములనే హారముగా పుష్పమాలగా కూర్చి స్వామివారు అలంకరించుకున్నారు. అందుకనే ఒకరికొకరై తోడుంటే కలిగే ఆనందం వేరుగా ఉంటుంది, అది చాలా కుటుంబానికి ఆనందాన్ని కలిగిస్తుంది అని స్వామివారు ఈ విధంగా ఈరోజు చెప్తున్నారు. ఈరోజు చాలా విశేషం. కార్తీక మాసంలో సోమవారం, ఇది చాలా మొదటి సోమవారం, చాలా విశేషమైనటువంటిది. కారణం ఏమంటే కార్తీక దామోదరుడు అంటారు. అదేవిధంగా ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మనం అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక మాట అనుకుందాం. చంద్ర సహోదరి అని సంబోధిస్తున్నారు అమ్మవారి నామావళిలో. చంద్రుడు సోమవారం నాడు చంద్రుడికి విశేషమైనటువంటి రోజు. దధిశంఖ తుషారంభ క్షీరోదాన సోమం నమామ శశనం సోమం శంభోర్ మకుటభూషణం అంటారు. చంద్రుడు చాలా విలక్షణమైనటువంటి వాడు, ఓషధులకు ప్రతీక, చల్లని గుణము కలిగిన వాడు, అమ్మవారితో కలిసి క్షీరసాగరంలో ఆవిర్భవించినటువంటి వాడు కాబట్టి తోబుట్టువు అవుతాడు. చంద్రుడు తోబుట్టువు అని పోతన గారు కూడా భాగవత పురాణంలో చెప్పాడు. అందుచేత ఈ సోమవారం రోజున అమ్మవారు తన సోదరుడైనటువంటి చంద్రుడి యందు ఒక చక్కటి అనుభూతిని కలిగి, విశేషం ఏమిటంటే సోదర సోదరి వైశిష్యం చాలా చక్కగా చెప్పబడేటటువంటి రోజు ఈ కార్తీక సోమవారం. కాబట్టి ఇటువంటి రోజున ఎవరైతే చంద్రుని తలుస్తారో, అమ్మవారిని ఎవరైతే వేడుకుంటారో, ఇప్పుడు ఆ పరిచారక స్వామివారు మనకి హారతిని చూపించారు. అది దీపం. దీపం సర్వతమోపహం తమసోమా జ్యోతిర్గమయ అన్నారు. కార్తీక మాసం దీప ప్రధానమైనది కాబట్టి భక్తితో నమస్కరిస్తూ అమ్మవారిని వేడుకుంటూ అర్చకవర్యాన్ని నిర్వహించే ప్రతి కైంకర్యాన్ని కూడా వీక్షిస్తూ అమ్మ అనుగ్రహాన్ని పొందడానికి మనమంతా ప్రయత్నం చేద్దాం. వేదాన్ని కూడా వినే భాగ్యం కలుగుతుంది, మధ్య మధ్యలో సంకీర్తన వినే భాగ్యం కలుగుతుంది. శ్రవణ భక్తి ప్రధానమైనటువంటిదిగా మనం పెంపొందించుకున్నప్పుడు, ఆధ్యాత్మిక భావన మనలో వెల్లివిరిసినప్పుడు, నమ్మకము విడక నిన్ను హృదయంబునందు నిల్పెడు భాగ్యము అమ్మ నాకిడుము చాలు కోరబోన వీవియ కరుణామయీ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఏ సోదర సోదరీమణులు ఎవరైనా ఇటువంటి విషయాన్ని విన్న వారు ఎవరైనా ఉంటే వారు అనుబంధంతో ఉండండి, వాత్సల్యంతో ఉండండి, బాంధవ్యంతో ఉండండి. ఎందుకంటే సోదర సోదరి వైశిష్యం చాలా విశేషంగా చెప్పబడేటటువంటి రోజు ఈరోజు. అట్లాంటి సందర్భాన్ని మనం పెంపొందించుకుంటూ అదిగో అర్ఘ్యపాద్యాచమనీయ కైంకర్యాలతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తనకై తాను స్వయంగా చెప్పినటువంటి ఆగమం ఇది, పాంచరాత్రం. కాబట్టి అటువంటి ఆగమానికి చాలా విశేషం ఉన్నది. అందుచేత లక్ష్మీదేవికి, గరుత్మంతునికి, అనంతునికి, విశ్వక్సేనునికి, బ్రహ్మదేవునికి 5 రాత్రుల్లో విష్ణువు చెప్పాడు. కాబట్టి అటువంటి ఆగమాన్ని అనుసరించి అర్చకవరేణ్యులు భక్తితో నిర్వర్తిస్తున్నారు. కంకణధారణ, యజ్ఞోపేత ధారణ ఇవన్నీ కూడా వీక్షించే భాగ్యం కలుగుతున్నది. అదేవిధంగా వేదంబులు 4 తీరంబుల యమన వేదాబ్జసార పుల్లాబ్జ సరసయందు వేద ధర్మాదిదేవవై వెలుగొందు తల్లి కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్ మంగా అని అమ్మవారిని. ఇక్కడ ఒక విశేషం, మనం అమ్మవారి గురించి ఏదన్నా చెప్పుకుంటుంటే స్వామివారు చిరుదరహాసంతో కనపడతాడు, స్వామివారి గురించి మనం చెప్పుకుంటుంటే అమ్మవారు కనిపిస్తూ ఉంటారు. ఇది ఒకరికి ఉన్నటువంటి అనుబంధంగా మనం భావించుకుంటూ ఆ అమ్మవారిని గురించి మరొక మాట అనుకుందాం. శుభములకు తరగని నిధి, దయకు ఎల్లవంటిది,
సదా ఆనంద స్వరూపిణి, వేదములకు శిరోభూషణము, వేదముల చేత ప్రతిపాదించబడేటటువంటి తల్లి, శ్రీమన్నారాయణ దివ్య సంపద, భక్తుల కోర్కెలు తీర్చే కామధేనువు. అటువంటి అమ్మవారిని ఎప్పుడూ కూడా భక్తితో వేడుకోవటం మన ధర్మము, మన ఆధ్యాత్మిక భావన అనేటటువంటి విధానంతో అమ్మవారికి విజ్ఞాపన చేసుకుంటూ పద్మావతి అమ్మవారి యొక్క నిత్య కళ్యాణోత్సవాన్ని మనము వీక్షిస్తూ ఉన్నాం. ఇది మహద్భాగ్యంగా భావిస్తాం. పద్మాక్షివే నీవు, పద్మసంభవీవు, పద్మనాభుని ప్రియపతిని నీవు, చంద్రాననము నీవు, చంద్ర సహోదరివీవు, పొలుపు మీరడి చతుర్భుజవు నీవు, పుణ్యగంధవు నీవు, పుష్టిరూపిణివీవు, భువనత్రయాలకు పుణ్యవీవు, విశ్వమాతవు నీవు, వేదవేద్యవు నీవు, దారిద్ర్యమును బాపు తల్లి నీవు, కల్పవృక్షము నీవు, క్షమవు నీవు, ఎల్లలెరుగని దయగల తల్లి నీవు. అమ్మా, నీ దయాగుణాన్ని ఏమని వర్ణిస్తాం? చాలా గొప్ప విశేషం తల్లి. ఎందుకంటే ఒక దీనుడైనటువంటి ఒక మహానుభావుని, ఒక పండితుడికి అతనికి సకల ఐశ్వర్యాలు ఇచ్చావు. కనకధారా స్తోత్రంలో విశేషంగా చెబుతారు. సకల ఐశ్వర్యాలు ఇచ్చినటువంటి తల్లివి నీవు. అమ్మా, అటువంటి నీకు నమస్కరిస్తూ ఒక మంగళవాయిద్యమో లేక వేదమో ఏదన్నా వినే భాగ్యాన్ని కల్పించు తల్లి అని అమ్మని వేడుకుంటూ అర్చక స్వామి వారు సమర్పించేటటువంటి ప్రతి కైంకర్యాన్ని కూడా భక్తితో వీక్షిస్తూ అనేక రకములైనటువంటి పుష్పాలతో అలంకరించి భక్తితో గోక్షీరము ఇటువంటి వాటిని చక్కగా వినియోగిస్తూ జరిగేటటువంటి కైంకర్యాన్ని వీక్షించే భాగ్యాన్ని పొందుతూ లక్ష్మీం క్షీరసముద్రాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవంతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకరక్షలద్వైభో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసయాం వందే ముకుంద ప్రియాం అని ఆ ముకుందుడికి అత్యంత ఇష్టమైనటువంటి అమ్మవారిని మనం వేడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా స్వామివారు కూడా అందరినీ అనుగ్రహించేటటువంటి మహానుభావుడు. అలాంటి స్వామివారికి షోడశ కళానిధికి షోడశోపచారములోని అన్నమాచార్యులు చెప్పినట్లు సకల విధములైనటువంటి అర్ఘ్య పాద్య ఆచమనీయ ధూప దీప కైంకర్యాదులన్నీ కూడా అర్చక స్వామివారు ఎంతో భక్తితో ఆధ్యాత్మిక భావంతో నిర్వర్తిస్తుంటే పరిచారక స్వామివారు ఘంటానాదం చేస్తూ ఉన్నారు. ఆగమార్థంతు దేవానాం కుర్యాత్ ఘంటారవం చేవ తత్ర దేవత ఆహ్వాన లక్షణమని. ఈ కళ్యాణానికి దేవతలందరికీ ఆహ్వానం పలికేది ఘంటానాదం ద్వారా. అందుచేత దేవాలయము ఒక ఊరిలో ఉన్నది అంటానికి 3 కారణాలు కనపడతాయి. ఒకటి ఎత్తైనటువంటి ధ్వజస్తంభము, రెండవది గోపుర ప్రాకారములు, 3 ఆలయములో వినిపించే ఘంటానాదము. మనము కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో తిరుమలలో శ్రీవారికి నైవేద్యం జరిగేటప్పుడు ఉండే ఘంటానాదాన్ని విని ఆనందిస్తూ ఉంటాం. చాలా కుటుంబాల్లో భక్తులు చెప్పుకుంటూ ఉంటారు, ఆ ఘంటానాదం విన్న తర్వాతే మేము అల్పాహారం కానీ భోజనం కానీ చేస్తామని. అటువంటి వారందరికీ కూడా కరములు మోడ్చి నమస్కరిస్తూ పద్మావతి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఇంట విలసిల్లాలని, విరాజిల్లాలని, అమ్మ కటాక్షం పరిపూర్ణంగా ఉండాలని విజ్ఞాపన చేస్తూ ఇదిగో నీరాజనాన్ని సమర్పిస్తున్నారు. మంగళమయ్య శ్రీరమణ మంగళమయ్యద లోకపాలక మంగళమాదిదేవ జయ మంగళమార్త జనావన హరి మంగళమూర్తి మంగళము మంగళమా అలమేలు మంగకున్ మంగళమా అలమేలు మంగకున్ మంగళమయ్య సంతతము మంగళమున్గొను వెంకటేశ్వర అని స్వామికి విజ్ఞాపన చేశాం. ఇప్పటివరకు స్వామివారి గురించి మాట్లాడాం. తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చారు అర్చక స్వామివారు. అమ్మవారిని గురించి 2 మాటలు అనుకుందాం. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ తాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మమయి సన్నిధత్వా ఉల్లాస పల్లవిత పానిచ సర్వలోకి నిర్వాహగోరికతనేమ కటాక్షలీలాన్ శ్రీరంగహర్మితల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ఆకుపచ్చని వర్ణం కూడా ఉన్నది అమ్మవారు ధరించిన వస్త్రములు. అందుకనే పచ్చని పట్టు వస్త్రమును బాగుగా తెచ్చిన భూషణంబులున్ విచ్చిన పుష్పమాలికలు వేవిధమున్ కనువిందు చేయగా. ఈ అమ్మవారి కళ్యాణాన్ని సుదూర ప్రాంతంలో నుండి వీక్షించే భక్తులు ఆనందపరవశులవుతూ ఉండగా అమ్మవారు అందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తూ కంకణధారణ నిర్వర్తించుకోవడానికి సన్నద్ధమవుతుంటే మనం వీక్షిస్తూ శ్రీ వెంకటేశాంతరంగంబునన్ వసించుచున్ నీవు లోకాంతరంగవై సర్వలోకంబులందు నీ దృష్టులను బరపచున్. అమ్మా పద్మావతి, నిన్నే తల్లి విజ్ఞాపన చేసుకునేది. ఈ విషయమంతా నీ గురించే.
నీవు లోకాంతరంగవై సర్వలోకంబులందు నీ దృష్టులను బరపుచున్ చల్లగా పర్యవేక్షించుచు రక్షించుచున్ సర్వాంతర్యామివై సర్వజీవులకు తల్లివై పోషించు భారమున్ వహించి దయాసాంద్రవై ఎల్లరను సమానాంతరంగంబునన్ ప్రేమించి కాపాడుచున్నట్టి ఓ తల్లి సర్వవేద వేదంగ పారంగత సుందర స్వరూప నీవు అలర్మేల్ మంగవై. అలమేలు మంగమ్మ అని అంటారు నిన్ను. చాలా గొప్ప విషయం. శ్రీశుకుల వారు ఇక్కడ నిత్య నివాసం ఉంటే శ్రీశుకనూరైంది, కాలక్రమంలో తిరుచానూరైంది, తర్వాత అలిమేలు మంగాపురం అన్నారు. నీవిక్కడ వేయించేసి భక్తులకు అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి అభయప్రదాయనివి, సకలాభీష్ట ఫలప్రదాయనివి. అటువంటి నీకు కరములు మోడ్చి నమస్కరిస్తూ నీవు అలర్మేల్ మంగవై ఆ 7 కొండల వాని గుండెపై గుడికట్టి దిట్టవై కూర్చుండి 7 లోకాలకేడు గడవయ్యున్నట్టు నిన్నెట్టంటిని గుర్తు కాబట్టి వినిచింతనమ్మా. లీలా వినోదిని సకల నిగమాగమ స్వరూపిణి త్రిలోకంబులన్ ఆనందవర్ధిని ముంచెత్తి నీ దివ్య తత్వంబును తెలుపుచున్ అలరించి మురిపించి లాలింతువమ్మా. శాంత రూపంబుతోన్ నీ అభయ హస్తంబు చూపుచున్ సదా అనుగ్రహంబునన్ నిన్ను నమ్మి కోరి భజించి పూజించి అర్చించునట్టి వారందరం కాపాడుమమ్మా. ఓ అఖండ పరబ్రహ్మస్వరూపిణి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయిక ఆది నారాయణుని రాణి సర్వగీర్వాణ కళాకలాప వినోదిని సర్వపాప ప్రణాశిని శ్రీ వెంకటేశ ప్రియధర్మచారిణి. శ్రీ వెంకటేశ ప్రియధర్మచారిణి ఇదొక్క మాట చాలు మనకి. స్వామివారికి ఆంతరంగికంగా, అందుకనే కరుణ రసాంతరంగా అని అపారమైనటువంటి కృపాకటాక్షాలు కలిగినటువంటి తల్లి. జగదాచార్యులు భగవద్ రామాంజులు కూడా ఈ విషయాన్ని గుర్తించి భగవన్నారాయణ అభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అనవధికాతిశయాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్య అనపాయనీం నిరవజ్యాం దేవదేవ దివ్యమహిషీం అన్నారు. చాలా గొప్ప విషయం. ఎందుకంటే అమ్మవారి గురించి వర్ణించడం అంటే చాలా విశేషం. స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలామన్నారు. స్వరూప సౌందర్య సౌశీల్య లావణ్య తేజో విరాజితే వెలుగొందేటటువంటి తల్లి పద్మావతి నీకు మా నమస్కారము. జగదాచార్యులు రామానుజాచార్యుల వారు అమ్మవారి గురించి వర్ణించడం అంటే చాలా గొప్ప విషయం. ఎంతో శరణాగతి. మనము ఎంత శరణం వేడితే అంత చక్కగా అమ్మవారు మనను అనుగ్రహిస్తుంది. అమ్మవారు అనుగ్రహించడమే కాదు, అయ్యవారికి కూడా మన గురించి 4 మాటలు చెబుతుంది. దాన్నే పురుషకారత్వము అంటారు. ఆంగ్ల పరిభాషలో రికమెండేషన్ అంటారు. అది అమ్మవారే చేయగలుగుతారు. అందుకనే అమ్మవారికి విజ్ఞాపన చేసుకోవాలి. సాంప్రదాయబద్ధంగా కూడా ఒక మాట చెబుతారు. తిరుమల స్వామిని దర్శించుకోవడానికి వచ్చేవారు ముందుగా తిరుచానూరు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారట. తర్వాత కొండకు వెళ్ళి వరాహస్వామిని దర్శించుకుంటారట. తర్వాత స్వామివారి దగ్గర దర్శనానికి వెళ్తారట. అలాగే ముందు అమ్మ అనుగ్రహం కావాలి. ఇంట్లో కూడా కుటుంబంలో పిల్లలు తల్లి దగ్గర చూపించినంత చనువు స్వతంత్రత తండ్రి దగ్గర చూపించలేరు. అందుచేత వారికి కావాల్సినటువంటి పనులు తల్లి ద్వారా తండ్రికి చెప్పి జరిపించుకుంటారు. ఈ విశ్వం అనేటటువంటి కుటుంబానికి ఆయన తండ్రి సిరి జనయిత్రి మాకు మరి శ్రీహరియే జనకుండు సర్వదా హరిపదదాసులే తగిన ఆప్తులు చక్రియ సద్గురుండు త్వచ్చరణ సరోజ చింతనమ శాశ్వత విద్యయు సర్వశక్తులు నమో శ్రీ జనార్దన. వార్తత్రాణపరాయణ మాకు అమ్మెవరనుకుంటున్నావు? సిరి సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి అమ్మవారు నువ్వు. శ్రీ ప్రకృతి శ్రీ వికృతి అంటారు వ్యాకరణంలో. లక్ష్మీదేవి ఈ అమ్మవారే. మరి శ్రీహరియే జనకుండు తండ్రి ఎవరు? సాక్షాత్తుగా హరి. హరి సిరి 2 కలిస్తే మనని వరించేటటువంటిది. హరి సిరి 2 కలిసినప్పుడు మనని వరించేది ఆధ్యాత్మిక భావన, భక్తి. అలాంటి హరిసిరుల యొక్క కలయిక ద్వారా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించి ఆనందపడుతున్నాం. అర్చక స్వామి వారు ప్రతి కైంకర్యాన్ని సభక్తిపూర్వకంగా చాలా భక్తితో నిర్వర్తిస్తున్నారు. ఇది వీక్షించే భాగ్యం కలగడం కూడా విశేషం. సదా హరిపదదాసులే తగిన ఆప్తులు. మనకు నిజమైనటువంటి బంధువులు ఎవరండి? మన దగ్గర ధనం ఉన్నప్పుడు, లేక మన దగ్గర పదవి ఉన్నప్పుడు, మన దగ్గర ఐశ్వర్యం ఉన్నప్పుడు, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఆహా ఓహో అని పలకరించేవారు నిజమైనటువంటి బంధువులు కాదట. ఎవరంటే హరినామస్మరణ చేస్తూ భగవన్నామస్మరణలో లీనమై మనము కష్టంలో ఉన్నా కూడా మన కష్టాన్ని వారు ఇష్టంగా భావిస్తూ వారు
మన గురించి ఆలోచించేటటువంటి విధానం కలిగినటువంటి వారు ఎవరున్నారో వారు నిజమైనటువంటి వారు, వారే హరిపదదాసులు, శ్రీహరి యొక్క చరణములను ఆశ్రయించినటువంటి వారు. అందుకనే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రతి కార్యక్రమానికి మధ్యలో శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, సకల శుభాలను పొందుదామంటారు. ఇది చాలా విశేషమే. అందుకని ఇలాంటి భావన కలిగి ఎవరైతే సర్వదా హరిపదదాసులే తగిన ఆప్తులు, చక్రియ సద్గురుండు, దివ్యమైనటువంటి సుదర్శన చక్రాన్ని ధరించినటువంటి మహానుభావుడే నిజమైనటువంటి గురువు. ఎందుకంటే కృష్ణం వందే జగద్గురు అన్నారు. అలాంటి స్వామిని తలుచుకుంటూ ఇదిగో వేదం ప్రారంభమైంది, విందాం వేదాన్ని, అమ్మ అనుగ్రహంతో వేదాన్ని వింటున్నామని భావిద్దాం. నమో పద్మావచ్చే నమః. విశ్వస్య భర్త్రీ విశ్వస్య జనయిత్రీ తాన్ పోపదథేకా మధుఖామక్షితాం ప్రజాపతిస్త్వా సాదయతు తయా దేవతయాంగిరస్పద్ధ్రువాసీదా అగ్నిరసి పృథివ్యాగశ్రితః అంతరిక్షస్య ప్రతిష్ఠా పజీదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వకం సుభూతం విశ్వస్య భర్తా విశ్వస్య జనయితా తన్పోపదథేకా మధుఖమక్షితం ప్రజాపతిస్త్వా సాదయతు తయా దేవతయాంగిరస్పద్ధ్రువాసీదా అంతరిక్షమస్యగ్నౌ శ్రితం వాయోః ప్రతిష్ఠా పజీదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వకం సుభూతం విశ్వస్య భర్తృ విశ్వస్య జనయితృ తత్పోపదథేకా మధుఖమక్షితం ప్రజాపతిస్త్వా సాదయతు తయా దేవతయాంగిరస్పద్ధ్రువాసీదా వాయురస్యంతరిక్షే శ్రితః దివః ప్రతిష్ఠా పజీదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వకం సుభూతం విశ్వస్య భర్తా విశ్వస్య జనయితా తన్పోపదథేకా మధుఖమక్షితం ప్రజాపతిస్త్వా సాదయతు తయా దేవతయాంగిరస్పద్ధ్రువాసీదా ద్యౌరసి వాయౌ శ్రితా ఆదిత్యస్య ప్రతిష్ఠా పజీదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వకం సుభూతం విశ్వస్య భర్త్రీ విశ్వస్య జనయిత్రీ తాన్పోపదథేకా మధుఖామక్షితాం ప్రజాపతిస్త్వా సాదయతు తయా దేవతయాంగిరస్పద్ధ్రువాసీదా ఆదిత్యోసి దివిశ్రితః చంద్రమసః ప్రతిష్ఠా పజీదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వకం సుభూతం విశ్వస్య భర్తా విశ్వస్య జనయితా తన్పోపదథేకా మధుఖమక్షితం ప్రజాపతిస్త్వా సాదయతు తయా దేవతయాంగిరస్పద్ధ్రువాసీదా చంద్రమా అస్యాదిత్యే శ్రితః నక్షత్రాణాం ప్రతిష్ఠా పజీదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వకం సుభూతం విశ్వస్య భర్తా విశ్వస్య జనయితా తన్పోపదథేకా మధుఖమక్షితం ప్రజాపతిస్త్వా సాదయతు తయా దేవతయాంగిరస్పద్ధ్రువాసీదా నక్షత్రాణి స్థచంద్రమసి శ్రితాని సంవత్సరస్య ప్రతిష్ఠా యుష్మాసు ఇదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వకం సుభూతం విశ్వస్య భర్తॄణి విశ్వస్య జనయితॄణి తాని ఉపదథేకా మధుఖాన్యక్షితాని ప్రజాపతిస్త్వా సాదయతు తయా దేవతయాంగిరస్పద్ధ్రువాసీదా సంవత్సరోऽसि నక్షత్రేషు శ్రితః ఋతూనాం ప్రతిష్ఠా పజీదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వకం సుభూతం విశ్వస్య భర్తా విశ్వస్య జనయితా తన్పోపదథేకా మధుఖమక్షితం ప్రజాపతిస్త్వా సాదయతు తయా దేవతయాంగిరస్పద్ధ్రువాసీదా ఋతవస్థ సంవత్సరే శ్రితాః మాసానాం ప్రతిష్ఠా యుష్మాసు ఇదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వకం సుభూతం విశ్వస్య భర్తారో విశ్వస్య జనయితారః తాను ఉపదథేకా మధుఖానక్షితాను ప్రజాపతిస్త్వా సాదయతు తయా దేవతయాంగిరస్పద్ధ్రువాసీదా మాసా ఆస్థర్తుషు శ్రితాః అర్ధమాసానాం ప్రతిష్ఠా యుష్మాసు ఇదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వకం సుభూతం విశ్వస్య భర్తారో విశ్వస్య జనయితారః తాను ఉపదథేకా మధుఖానక్షితాను ప్రజాపతిస్త్వా సాదయతు తయా దేవతయాంగిరస్పద్ధ్రువాసీదా అర్ధమాసాస్థమాసు శ్రితాః అహోరాత్రయోః ప్రతిష్ఠా యుష్మాసు ఇదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వకం సుభూతం విశ్వస్య భర్తారో విశ్వస్య జనయితారః తాను ఉపదథేకా మధుఖానక్షితాను ప్రజాపతిస్త్వా సాదయతు తయా దేవతయాంగిరస్పద్ధ్రువాసీదా అహోరాత్రే స్థోర్ధమాసేషు శ్రితే భూతస్య ప్రతిష్ఠే భవ్యస్య ప్రతిష్ఠే యువయోరిదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వకం సుభూతం విశ్వస్య భర్త్రియౌ విశ్వస్య జనయిత్రియౌ ते वामुपदथेका मधुखे अक्षिते प्रजापतिस्त्वा सादयतु तया देवतयांगिरस्पद्ध्रुवासीदा आदर्दारोतो समसृज इखान् ये दा ब्रह्मा ब्राह्मा यज्ञानं प्रथमं पुरा तात् विजाये वायसे मदस्सुरजवे नावः सबो साबो
या उपमा अस्य वायुष्टाः तथा साताः श्रियो निमजतस्य वायेवा ओजे ना वे हाय ईशाय ब्रह्मजज्ञा नामृथा मंबुरस्तहत् ईसीमता सूरुजः येन आवाह साबुध्निया उपमा अस्य विष्टाः सातस्य जो नेमसा तस्य वेवाः वेहाय वेहाय ये शाः ये रेतममरेतं ये रेतममरेतं ये रेतममरेताः इदामे कृष्ण विचक्रामये रायेधाने राधाये पादा तम तस्या रुद्रा ता सा यजा प्रोदसेयोः अग्निम्ब तनाये न रजितात् हिरण्या पामवा साय कान्न द्वा तद्वो वा गाया सुताय साजा पुरता यासात्वा आनाय संयते ओय आवाये ना सा ओवा ये इने तद्वगाया उताय सजा और ता या सत्वानाये यद्गावे नाचो सुते सचाये पुरोताय सत्वाने पुरोता या सत्वा नाजे संयत गौवा गौवा
तत्त्वनाय श्रीयत्गावे आये नाजा काय ना वा आओ 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 यादम 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 दानन्दाय वारायं पृथिव्याः वानरा प्रेता जातामग्ने काविंसम्रा यामते किञ्जानानाम् सन्नप्पा राञ्जना चन्दादेवाः आओ 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 यादोहम् यादोहम् यादो वा ये आद्यदहम् ये आद्यदहम् ये आद्यद आओ 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 चिदहम् 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 दानन्दाय वारायं पृथिव्याः वानरा प्रेता यातामग्ने काविंसम्रा यामते किञ्जानानाम् सन्नप्पा राञ्जना चन्दादेवाः आओ 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 चिदहम् चिदहम् चिदहाओ वा आओ 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 चम 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 दानन्दाय वारायं पृथिव्याः वानरा प्रेता यातामग्ने काविंसम्रा यामते किञ्जानानाम् सन्नप्पा राञ्जना या इन्दादेवाः आओ 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 चहम् चहम् चहाओ वा ये प्रेतं अधिपताय मित्रापताय चित्रापताय पद्मदाय धनपदाय मा पुण्युना वृत्तादुर्ये उत्पारा विघ्नेन वीणास्य प्रिया भानुराज्ञा विजन्दाधारा प्रभत्वत्ता वस्त्रेण दजे पारिरन्ने नागय दिव्या
श्रेणेको विना विश्वम्भ समा भव आयुना विश्वा राजाभ्याभवता वशत्कारे नाव सोमेन च मापासमित्या परमे వేదములు మంగళ వాయిద్యముల మధ్య అమ్మవారికి జరిగేటటువంటి కళ్యాణోత్సవంలో హోమ కైంకర్యాన్ని ఇప్పటివరకు మనం వీక్షించాం. తదుపరి పరమ పవిత్రమైనటువంటి మాంగళ్య పూజ నిర్వర్తిస్తూ ఉన్నారు. అమ్మవారిని గురించి మనం విజ్ఞాపన చేసుకునేటప్పుడు, ఓ తల్లి పద్మావతి, ఆర్తరక్షణమే దీక్షగా గల నీ కటాక్షములు అమృతమును వర్షించు నీలిమేఘములు వంటివి కదా. ప్రభాతమును వికసించిన పద్మము వంటి నీ కటాక్షముతో నీవు ఏ దిక్కుల యందు భక్తులను అనుగ్రహిస్తావో అక్కడ ఉన్నవారందరూ కూడా ఆనందాన్ని పొందుతూ నీ కటాక్షానికి పాత్రులవుతూ ఉంటారు కదా. ఇదే కదా తల్లి నీ వైభవము. అంత మాత్రమే కాకుండా నీ అవతారము క్షీరసాగరములోనో జనక చక్రవర్తి యాగములోనో జరిగి ఉండవచ్చు. నీ నివాసము కమలమో విష్ణు వక్షస్థలమో అయి ఉండవచ్చు. అయినప్పటికీ లీలావిభూతికు ఈ సంసారము, నిత్యోభిభూతికు నీ చెంత అంతా కూడా నీ సొత్తై ఉంటుంది. ఇట్లాంటి ఎంతో సమున్నతమైనటువంటి వైశిష్యం కలిగినటువంటి నీవు పుట్టినింటికి మెట్టినింటికి కూడా వైభవాన్ని తీసుకురాగలిగినటువంటి తల్లివి నీవు. పుట్టినిల్లేమో క్షీరసాగరం, మెట్టినిల్లేమో సాక్షాత్తు శ్రీమన్నారాయణ వేయించేసిన వైకుంఠం. పుట్టినిల్లేమో తిరుచానూరు, మెట్టినిల్లేమో సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. మరి అటువంటి నీ వైశిష్యాన్ని ఏమని పొగడగలం? అందుకనే నతే వర్ణయితుం శక్త్యాత్ గుణాన్ జిహ్వాపి వేద సహా. నీ కళ్యాణ గుణములు వర్ణించుటకు 4 ముఖములు కలిగిన బ్రహ్మే సమర్థుడు కాదాలడే. అటువంటి రీతిలో మేము ఎలా వర్ణిస్తాము అంటే, ఒక మాట చెప్పుకోవాలి. ఫణిపతికి శక్యమా, వాచస్పతికి శక్యమా, బృహస్పతికి శక్యమా, శచీపతికి శక్యమా అంటే, ఈ వాచస్పతి అంటేనే బ్రహ్మ, ఫణిపతి అంటే 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషుడు, శచీపతి దేవేంద్రుడు, బృహస్పతి సాక్షాత్తు దేవగురువు. ఈ అమ్మవారి వైభవాన్ని వర్ణించ వీరెవరికి శక్యం కాకపోయినా ఒక సామాన్యమైనటువంటి భక్తుడు క్షీరసముద్రరాజ తనయా, క్షీరసాగర కన్యక అని వేడుకుంటే అటువంటి భక్తుల్ని అనుగ్రహించడానికి ఈ తల్లి ఎప్పుడూ కూడా అసంఖ్యేయ కళ్యాణ గుణములు కలిగినటువంటి తల్లిగా విరాజిల్లుతూ ఉంటుంది. అటువంటి అమ్మవారి గళసీమలో అలంకరింపజేయబోయేటటువంటి మాంగళ్యంబులకు పూజా కార్యక్రమాన్ని తిరువారాధన చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు అర్చకవరేణ్యులు. ఆయా ద్రవ్యాలు పాంచరాత్రాగమంలో చెప్పబడినటువంటి విధానంగా ద్రవ్యాలన్నింటినీ కూడా వినియోగిస్తూ చక్కగా నీరాజనాన్ని సమర్పిస్తున్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మ, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క హృదయాంతరంగాలలో ఉన్నటువంటి కరుణ రసాంతరంగా శ్రీ అలర్మేల్మంగ నీకిదే మా నమస్కారం అమ్మ తల్లి అని భక్తితో మనం వేడుకుంటూ ఉండగా స్వామివారికి ఒకసారి అలా అనుమతి తీసుకుని అమ్మవారి గళసీమలో స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్వర్తించేటటువంటి ఈ తిరుచానూరు కళ్యాణం నిర్వహించే అర్చక స్వామి వారు భక్తులందరికీ కూడా ఆధ్యాత్మిక భావన కలిగేటట్టుగా మాంగళ్య దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. పద్మావతి పాహి అలర్మేల్మంగ, పద్మనాభ ప్రియ అలర్మేల్మంగ, సురపూజితాపాహి అలర్మేల్మంగ, సముద్రతనయాపాహి అలర్మేల్మంగ, పద్మోద్భవాపాహి అలర్మేల్మంగ అని అమ్మవారి నామాన్ని జపించుకుంటూ సభక్తిపూర్వకంగా మాంగళ్యధారణ వీక్షించాం. తదుపరి ఆనంద కర్పూర నీరాజనాన్ని దర్శిద్దాం. ఒక చక్కటి సంకీర్తన హనుమాచార్యుల వారు అనేక సంకీర్తనలు అందించారు మనకి. అందులో అమ్మవారిని గురించి స్తుతించిన సంకీర్తనలు ఉంటాయి. అదేవిధంగా అనేక మంది వాగ్గేయకారులు, మరి సంగీత కళాకారులు వర్ణించినటువంటి వాటినన్నింటినీ కూడా మనం అనుసంధానం చేసుకుంటూ ముందుగా వేదాన్ని విందాం, తర్వాత సంకీర్తన విందాం. శ్రీనివాసాయ మంగళం.
वाजुश्रितः वाग्हृदये हृदयं मयि अहममृते अमृतं ब्रह्मणे वायुर्मे प्राणे श्रितः प्राणहृदये हृदयं मयि अहममृते अमृतं ब्रह्मणे सूर्यमे चक्षुषि श्रितः चक्षुर्हृदये हृदयं मयि अहममृते अमृतं ब्रह्मणि चन्द्रमा मे मनसि श्रितः मनोहृदये हृदयं मयि अहममृते अमृतं ब्रह्मणे दिशो मे श्रोत्रे श्रिताः श्रोत्रगं हृदये हृदयं मयि अहममृते अमृतं ब्रह्मणे आपो मे रेतसि श्रिताः रेतो हृदये हृदयं मयि अहममृते अमृतं ब्रह्मणे पृथिवी मे शरीरे श्रिता शरीरगं हृदये हृदयं मयि अहममृते अमृतं ब्रह्मणे ओषधिवनस्पतयो मे लोमसुश्रिताः लोमानि हृदये हृदयं मयि अहममृते अमृतं ब्रह्मणे इन्द्रो मे बले श्रितः बलगं हृदये हृदयं मयि अहममृते अमृतं ब्रह्मणे पर्जन्य मे मूर्ध्नि श्रितः मूर्धा हृदये हृदयं मयि अहममृते अमृतं ब्रह्मणे ईशानो मे मन्यौ श्रितः मन्युर्हृदये हृदयं मयि अहममृते अमृतं ब्रह्मणे ॐ पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथ इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा नारायणाभ्यामिदं नमः